శంకర భగవత్పాదుల యొక్క వైభవం గురించి, వారి అవతారంలో ఉన్నటువంటి విశేషం గురించి మనం గత 4 రోజులుగా ముచ్చటించుకుంటున్నాం. శంకరాచార్యుల వారు ధర్మ సంస్థాపనార్థమై అవతరించినటువంటి కారణం చేత వారు 32 సంవత్సరముల జీవిత కాలంలో పడినటువంటి కష్టం బహుశः ఏ ఆచార్యుడు పడి ఉండడు. అంత కష్టాన్ని ఎదుర్కొన్నారు. ఎదుర్కొనడమే కాదు, వారు చాలా అత్యద్భుతమైనటువంటి విశేషములను ఈ భూమండలం మీద నిరూపణం చేశారు. అలా నిరూపణం చేసిన వాటిలో ఒకటి వారి 4 ప్రధానమైనటువంటి శిష్యులలో ఒకరైన హస్తామలకాచార్యుల వారి యొక్క వృత్తాంతం. హస్తామలకాచార్యుల వారి పేరు శంకర భగవత్పాదులే ఆ పేరు ఉంచారు అనిపిస్తుంది శంకర విజయాలు చదివితే. ప్రభాకరుడు అని ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో పశ్చిమ భాగమునందు శంకర భగవత్పాదులు పర్యటిస్తున్నటువంటి కాలంలో దర్శనానికి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పేరు ప్రభాకర శర్మ. ఆయన శంకరాచార్యుల వారి దర్శనం చేసుకున్నాడు. ఆయన మీమాంసకుడు, కర్మ మార్గమునందు బాగా నమ్మకం ఉన్నటువంటి వాడు. ఆయన శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి తన కష్టం ఒకటి చెప్పుకున్నాడు. నాకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి పాఠం చెప్తే అర్థం కాదు, ఏమీ మాట్లాడడం, జడం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. జడము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి చెరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. జడమన్న మాటకు అర్థం ప్రాణము లేనిది అని కాదు, ప్రతిస్పందన లేనిది అని. ప్రతిస్పందించకపోతే జడం అంటారు. అందుకే జాతి సర్వనాశనం అయిపోయేది ఎప్పుడు అంటే ఆ జడత్వం వస్తే పాడైపోతుంది. ఆ జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు మీకు 3 కనపడతారు శాస్త్రంలో. ఆ 3ని ఉపాసన చేస్తే తప్పకుండా జడత్వం విడిచిపెడుతుంది. జడత్వం అంటే వాడికి తెలియదని అనుకోకూడదు, వాడికి తెలుసు. అరే ఇంత వయస్సు వచ్చింది, మనం ఉద్యోగం చెయ్యాలని తెలియక కాదు, తెలుసు. అరే నాన్నగారు ఇంత కష్టపడుతున్నారు, మనం చదువుకోవాలని తెలియక కాదు, తెలుసు. తెలుసు చదువుకోడు, తెలుసు ఉద్యోగం చేయడు, తెలుసు బుద్ధిగా ప్రవర్తించడు. ఏ మాటకి ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించనటువంటి తత్వానికి జడత్వం అని పేరు. ఆ జడత్వాన్ని పోగొట్టేటటువంటి వాళ్ళు 3 కనపడతారు. ఒకటి స్వామి హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది, అంటే ప్రతిస్పందించకుండా ఉండే లక్షణం పోతుంది. ప్రతిస్పందనము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓ ఇది మంచి మాట అని మనకు అనిపించింది అనుకోండి, దాన్ని ఆచరించగలగాలి. ఇది మంచి మాట అనిపించి కూడా ఆచరించకుండా ఉండిపోయాడు అనుకోండి, దానికే జడత్వం అని పేరు. అంటే ప్రతిస్పందించలేడు. ఎందువలన ప్రతిస్పందించలేడు అంటే తను పూర్వం ఎలా ఉన్నాడో అలా ఉండడమే సంతోషంగా ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి, విన్నాడు కానీ లేవడు, అదే జడత్వం. ఒకసారి విన్న తరువాత ఎవరు పాటిస్తాడో వాడికి జడత్వం విడిచిపెట్టింది అని గుర్తు. అలా జడత్వం ఎవరిని విడిచిపెడుతూ ఉంటుందో వాళ్ళు ఉత్తములు. వాళ్ళు తొందరగా భగవంతుణ్ణి చేరుకుంటారు. ఆ జడత్వం లోపల ఉండిపోయినంత కాలం ఎన్ని విననివ్వండి, ఎన్ని చదవనివ్వండి, వాళ్ళల్లో మార్పు రాదు. వాళ్ళు ప్రతిస్పందించరు. ఈ ప్రతిస్పందించకుండా ఉండే గుణాన్ని పోగొట్టగలిగినటువంటి వారు 3 ఉన్నారు. ఒకరు స్వామి హనుమ, 2 పరదేవత అయినటువంటి అమ్మవారు కామాక్షి పరదేవత, 3వ వారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు గురుస్వరూపంగా ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు చేసినటువంటి వాంగ్మయం, ఆ స్తోత్రములను చదివితే జడత్వం విడిచిపెడుతుంది, ఉత్సాహం పొంగుకొస్తుంది. కాబట్టి ఆ ప్రభాకర శర్మ తన కుమారుణ్ణి తీసుకొచ్చి పరిచయం చేస్తూ, వీడు జడుడు, ప్రతిస్పందించాడు. నేను వేదం చెప్తాను, వినడా, వింటాడు, కానీ ఏమర్థమైందో తెలియదు, మళ్ళీ చెప్పరా, చెప్పడం. సంధ్యావందనం చేయరా, చేయడు. అన్నం తినరా, తినడు. పిల్లలతో ఆడుకోరా, ఆడుకోడు. అలా ఉంటాడు. నాకు ఎన్నో మాటలు కొట్టాలనిపించింది, కానీ నేను కొట్టలేదు. ఎందుకో కొట్టబుద్ధి వీలేదు వాడిని. వాడు ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తూ తనలో తాను రమిస్తూ ఆనందిస్తూ ఉంటాడు.
ఇది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం. సాధారణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ పూర్తయిపోయి ఏదో కొద్ది కర్మ మిగిలిపోతే అటువంటి మహాజ్ఞానులుగా ఆవిర్భవిస్తారు. వాళ్ళకి ఇంకా తమ సహజ స్థితి నుండి కిందకి జారడం ఇష్టం ఉండదు. ఆత్మానుభవాన్ని పొందేటటువంటి వాడు మౌనంలో అనుభవిస్తాడు. నోటి వెంట మాట్లాడితే ఆత్మానుభవానికి అది ప్రతిబంధకం. అందుకని మాట్లాడకుండా అనుభవిస్తారు. శంకరాచార్యుల వారి దగ్గరికి తీసుకొచ్చి చూపించాడు, వీడు జడుడు ఇలా ఉంటున్నాడని. వెంటనే శంకర భగవత్పాదులు అడిగారు, కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగారు. ఇప్పటి వరకు నోరు విప్పనటువంటి ఆ పిల్లవాడు అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. అందులో తాను ఆత్మస్వరూపిణి అన్నదాన్ని నిర్ధారణ చేస్తూ, నేను ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, బాహ్యమైనటువంటిది ఏదీ నేను కాదు, సర్వత్ర నిండిపోయినటువంటి ఆత్మయే నా స్వరూపం అని మాట్లాడాడు. వెంటనే శంకర భగవత్పాదులు ఎంతో సంతోషించారు. ఆ తండ్రి కొడుకు మాట్లాడాడు కదా అని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళగానే ఆ పిల్లవాడు మాట్లాడటం మానేశాడు. కాబట్టి ఈ పిల్లవాడు నాకు పనికొచ్చేవాడు కాడు, గురువు గారికి మాత్రమే పనికొస్తాడు. అక్కడే అతను ఆత్మానందం అనుభవించగలడని శంకర భగవత్పాదులకి తీసుకొచ్చి అప్పచెప్పారు. శంకరాచార్యుల వారు హస్తామలకుడు అని పేరు పెట్టారు. హస్తామలకుడు అన్న మాటకు అర్థం చేతి యందు ఉసిరికాయ అని. పెద్ద ఉసిరికాయ అంటాం మనం, చేతిలో పెట్టుకున్న పెద్ద ఉసిరికాయ. ఎందుకు అలా అండం అంటే, ఏం జామకాయ అనకూడదా, మామిడికాయ అనకూడదా, లేకపోతే పెద్ద ఉసిరికాయని ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో ఉండేటటువంటి ఏ నేరేడుకాయో అనకూడదా? ఉసిరికాయనే అంటారు. ఎందుచేత అంటారంటే, చేతిలో పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి మీరు చెయ్యి తిప్పి చూస్తున్నప్పుడు కాయ అంత బాగా కనపడేటట్టుగా ఉండేది ఉసిరికాయ ఒక్కటే. అరిచేతిలో పెట్టుకుంటే అది ఆక్రమించినంత తక్కువ చోటు, అది కనపడినంత బాగా ఇంకా ఏదీ కనపడదు. చేతిలో పెట్టుకున్న ఉసిరికాయ ఎంత స్పష్టంగా కనపడుతుందో ఆయనకి ఆత్మ అనుభవంలోకి అంత సులభంగా వచ్చింది. అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం, దాని వలన ఈ జన్మలో అయినటువంటి స్థితిని పొందగలిగాడు. అందుకని శంకరాచార్యుల వారు ఆయనకి హస్తామలకాచార్యులు అని పేరు పెట్టారు. హస్తామలకీయము అని ఆయన చేసినటువంటి స్తోత్రానికి వ్యాఖ్య కూడా చేశారు. కాబట్టి హస్తామలకుడు అని ఒక శిష్యుడు. శంకర భగవత్పాదులు ఎక్కడ ఉన్నా సరే ఈ నలుగురు శిష్యుల చేత పరివేష్టింపబడి ఉంటారు. అందరిలోకి వయస్సులో పెద్దవారు సురేశ్వరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, ఈ నలుగురు శంకరాచార్యుల వారి చుట్టూ ఉంటారు. శంకరాచార్యుల వారికి షణ్మత స్థాపనాచార్య అని ఒక బిరుదు. ఎందుచేత అంటే, శంకరులు అవతార స్వీకారం చేసినటువంటి సమయంలో అసలు పూజా విధానం మీద ఒక నిర్దిష్టమైన అవగాహన లేదు. అన్నీ ఒకెత్తైతే అసలు పూజా విధానంలో ఒక భయంకరమైన లోపం ఒకటి ఉండేది. వామాచారం విశేషంగా ప్రబలిపోయి ఉంది. వామాచారం అంటే పూజ యందు చాలా క్రౌర్యముతో కూడుకున్నటువంటి లక్షణాలు ఉంటాయి. ఏదో మద్యాన్ని నివేదన చేయడం, చాలా భయంకరమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయడం, అవి చేస్తూ ఉంటారు. చాలా ఉగ్రంగా ఉంటుంది ఆ పూజ. దాన్నంతటినీ కూడా వాదించి వాళ్ళని బాగా అనునయించి వాళ్ళు శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని అంగీకరించేటట్టుగా మనస్ఫూర్తిగా వాదించి, దాని వలన వామాచారం ఈ దేశాన్ని విడిచిపెట్టి సమయాచారం అంటే సాత్వికమైనటువంటి పూజా విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదులకే చెల్లింది. అటువంటి శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. అంటే అసలు వేదంలో ఎవరిని పూజ చేయవచ్చు, ఎవరిని పూజ చేస్తే మీకు సామాన్యమైనటువంటి కోరిక తీరడమే కాదు, ఏ స్వరూపాన్ని పూజ చేసినటువంటి కారణం చేత మనుష్యుడు పొందవలసినటువంటి గతిని పొందుతాడు, భగవంతుణ్ణి చేరుకుంటాడు అనేటటువంటి దాని మీద శంకరాచార్యుల వారు ఒక గ్రంథాన్ని రచన చేశారు. ప్రపంచసారతంత్రము అంటారు దాన్ని. అందులో ప్రధానంగా ఆయన 6 నిర్ణయం చేశారు. వీళ్ళ 6 పూజ చెయ్యవచ్చు. ఈ 6 పూజ చేస్తే ఇహమునందు సమస్తమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి.
ఆ భక్తి కారణంగా వాళ్ళని పూజ చేస్తే చేరవలసినటువంటి మార్గాన్ని చేరుకుంటాడు. ఈ 6 సువ్యవస్థితములు. ఇక ఈ 6 తప్ప 7వది ఉండదు. ఈ 6 ప్రధానంగా పూజనీయములని 6 శంకరాచార్యుల వారు నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది పరమేశ్వరుడు, శైవము అంటారు. అలాగే శైవము, వైష్ణవము, శాక్తేయము, సౌరము, గణాపత్యము, కౌమారము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఈ 6 ఆరాధన చెయ్యవచ్చు. 1 పరమశివుడు, 2 పార్వతీదేవి, మధ్యలో పరదేవతని పెట్టి పరదేవతను ఒక్కదాన్నే ఆరాధన చెయ్యవచ్చు. పరదేవతని ఆరాధన చేసినా కూడా సమస్త సౌఖ్యములు కలుగుతాయి, మోక్ష మార్గానికి చేరుకుంటాడు. 3వది మహాగణపతి, గణపతి పరబ్రహ్మంగా పూజ చేయవచ్చు. 4వది కుమారస్వామి, కుమారస్వామిని పరబ్రహ్మంగా పూజ చేయవచ్చు. 5వది సౌరము అంటే సూర్యనారాయణమూర్తిని పరబ్రహ్మస్వరూపంగా పూజ చేయవచ్చు. 6 శ్రీ మహావిష్ణువు, విష్ణుమూర్తిని పరబ్రహ్మస్వరూపంగా పూజ చేయవచ్చు. ఈ 6 పూజా విధానం ఎలా ఉంటుందో ఎలా చేయాలో నిర్ణయం చేసి అందించారు. కాబట్టి శంకరాచార్యుల వారికి షణ్మత స్థాపనాచార్య అని బిరుదు. మీరు చరిత్రని ఒక్కసారి అవలోకనం చేస్తే ఏదో ఒక్క దేవతా స్వరూపాన్నే పూజ చేయడం ప్రచారం చేసినటువంటి ఆచార్యులు మీకు కనపడతారు. కానీ శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే శంకరులు ఎవరో ఒక్క దేవతా స్వరూపాన్ని మాత్రమే పూజ చెయ్యమని బోధ చేసిన వారు కాదు. వారు 6 నిర్ధారించారు. ఈ 6 ఎవరినైనా పూజ చేయవచ్చు, అది వైదికమే. ఈ 6 ఎవరిని పూజించినా పరమేశ్వరుణ్ణి చేరుతారని షణ్మత స్థాపనాచార్యులై 6 పూజనీయులుగా నిర్ణయం చేశారు. ఈ 6 నిర్ణయం చేసి 6 పూజా విధానాన్ని లోకంలో ప్రచారం చేయడానికి శిష్యుల్ని పంపారు. ఏ 6 షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యుల వారు నిలబడిన తరువాత వారి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి తిరిగి వచ్చి శంకరాచార్యుల వారిని కలుసుకున్నారో ఆ 6 ఇప్పటికీ కంచి కామకోటి మఠంలో చంద్రమౌళీశ్వరారాధన చేసేటటువంటి వేదిక వెనక గోడ మీద ఉంటారు. అందుకే శంకరులు మధ్యలో ఉంటారు, అటు 3 ఇటు 3 ఉంటారు. 6 వాళ్ళు షణ్మతములను వ్యాప్తి చేసిన వాళ్ళు. మిగిలిన ఎక్కడైనా మీకు సాధారణంగా శంకరాచార్యుల వారు 4 శిష్యులతోనే కనపడతారు. శంకరులు పాఠం చెప్పింది మాత్రం ప్రతిరోజు ఆయన పాఠం చెప్పినప్పుడు 6000 మంది సన్యాసులు ఆయన చుట్టూ పరివేష్టించి కూర్చుని ఆయన దగ్గర సూత్రభాష్యం వింటూ ఉండేవారు. అటువంటి శంకర భగవత్పాదుల వద్దకు 2 శిష్యులు చేరారు. వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవన విధానం ఉన్నవారు. మహాదేవుడు అని దక్షిణ భారతదేశంలో ఒక ఆయన ఉండేవారు. ఆయన మంచి మీమాంసకుడు, కర్మ మార్గమునందు మంచి నిష్ఠ కలిగినటువంటి వాడు. ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన పేరు సర్వజ్ఞాత్ముడు అని పేరు. ఈ మహాదేవుడు శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి వెడుతున్న సందర్భంలో ఆయనతో వాదించడానికి వెళ్ళాడు. అప్పుడు కూడా ఇంకా కర్మ మార్గమే గొప్పది అని వాదించడానికి వెళ్ళాడు. శంకరాచార్యుల వారి చేతిలో ఆ మహాదేవుడు ఓడిపోయాడు. ఓడిపోతే శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోవడం అన్న మాట మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకర భగవత్పాదుల జీవితంలో ఆయనతో ఓడించి గెలిచిన వారు ఎవ్వరూ లేరు. ఆయనతో వాదించిన ఎవరైనా ఓడిపోయిన వారే. వారు తిరిగినది ఏదో ఒక్క దేశం కాదు, 56 రాజ్యముల యందు పర్యటించారు. ఆసేతు హిమాచల పర్యంతం 3 మార్లు సన్యాస ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించారు. అందులో 56 రాజ్యములలో ఆయన పర్యటించినప్పుడు ఎక్కడ ఆయన ప్రభుత్వం యొక్క మద్దతును కానీ రాజు యొక్క అనుగ్రహాన్ని కానీ ఆయన అపేక్షించలేదు. అపేక్షించకుండా 56 దేశాలలో పర్యటించి తన శరీరంలో ఉన్నంత కాలం ఒక్కసారి కూడా ఓడిపోకుండా వాదించినటువంటి ఘనత కలిగిన వారు కనుకనే శంకర భగవత్పాదుల్ని జయశీలురు అని వర్ణిస్తారు. అందుకే శంకరుల పేరు చెప్తే జయ జయ శంకర హర హర శంకర. ఆ జయ జయ శంకర నామం చెప్తే శంకరులకు జయం పలికినట్టు. శంకరులకు జయము కలుగుగాక. శంకరుల జయమే మనకి జయము, మనకి ఆత్మ జయం కలుగుతుంది.
హరహర శంకర. పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా వచ్చినటువంటి పాపరాశి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం చేత ధ్వంసమైపోతుంది. కాబట్టి ఆ రోజులలో వారితో ఎందరో వాదించి ఓడిపోయారు. అలా వాదించి ఓడిపోయిన వారిలో ఒకరు ఆ మహాదేవుడు. ఆ మహాదేవుని యొక్క కుమారుడు ఈ సర్వజ్ఞాత్ముడు అనబడేటటువంటి పిల్లవాడు. అతనికి 7 సంవత్సరముల వయస్సు. అతనన్నాడు, మా నాన్నగారు ఓడిపోయారని నేను కూడా ఓడిపోయాను అనుకుంటున్నారేమో, మా నాన్నగారిని ఓడించడం కాదు, నన్ను ఓడించండి అన్నాడు. తెల్లబోయారు శంకరాచార్యుల వారు. 7 సంవత్సరముల పిల్లవాడు ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి మహామహులైనటువంటి మండన విశ్రాదులను ఓడించినటువంటి శంకర భగవత్పాదులతో వాదనకి దిగాడు. చిత్రం ఏమిటంటే 7 సంవత్సరముల పిల్లవాడు 4 రోజుల పాటు ఎడతెగకుండా వాదించాడు శంకరాచార్యుల వారితో. అంతటి మహామేధావి. 4 రోజుల తరువాత ఓడిపోయాడు. ఓడిపోయినా వయస్సు చిన్నదైనా అతను హఠం చేయలేదు. శంకర భగవత్పాదులు నిర్దేశించినటువంటి జ్ఞాన మార్గము ఎంత గొప్పదో, అద్వైత సిద్ధాంతము ఎంత ప్రామాణికమో అతను తెలుసుకున్నాడు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం సత్యమా అసత్యమా అన్న దాని మీద మనం చర్చించవలసిన అవసరం లేదు. శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతము ఎంత పరమ సత్యమో పరమేశ్వరుడు వ్యాసాచార్యులే నిర్ణయం చేశారు. ఇప్పటికీ కంచి వరదరాజస్వామి దేవాలయానికి వెడితే తాయార్ సన్నిధానంలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో పైన వ్యాసాచార్యుల వారు ఉంటారు, కింద శంకరాచార్యుల వారు ఉంటారు. వ్యాసుడు గురు పరంపరలో పైవారు కనుక వ్యాసుడు పైన ఉంటారు, శంకరులు కింద ఉంటారు. ఎక్కడా లేని రీతిలో వ్యాసాచార్యుల వారు ఒక్క వేలు చూపిస్తూ ఉంటారు. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం. శంకర భగవత్పాదులు శరీరంలో ఉన్న కాలంలో చాలా మంది అనుకుంటారు ఆయన విభూతి పెట్టుకున్నారు కాబట్టి శైవులు ఆయన ఆదరించారనుకుంటారు. మీరు శంకర విజయాలు పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. ఆయన మధ్యార్జునం వెళ్ళారు. మధ్యార్జునం అంటే ద్రవిడ దేశంలో చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఒక శివాలయంలో ఆగమం ప్రకారంగా ఎటువైపుకి ఏ దేవాలయం ఉండాలో అలా దేవాలయాలన్నీ కూడా తమంత తాముగా అన్ని వైపులా అమరినటువంటి దేవాలయం మధ్యార్జునం. మధ్యార్జునంలో మనం ఎటువైపు నుంచి లోపలికి వెళ్ళామో ఆ ద్వారంలోంచి బయటికి రారు. ఎందుకు రారు అంటే ఒక్కటే కారణం, మధ్యార్జున క్షేత్రంలోకి వెడుతున్నాను అని రాజద్వారం దగ్గరికి వెళ్ళగానే పాపాలన్నీ శరీరాన్ని విడిచిపెట్టి చెట్లెక్కి కూర్చుంటాయి, మళ్ళీ బయటికి వచ్చినప్పుడు పట్టుకుందామని. అందుకే మధ్యార్జునంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వేరు ద్వారంలో బయటికి వెళ్ళిపోతారు, ఇంకా పాపానికి దొరకకూడదు అని. మనకి శ్రీశైలంలో తెల్లమద్ది చెట్టు ఎలా స్థల వృక్షమో అలా మధ్యార్జునంలో కూడా అర్జున వృక్షమే స్థల వృక్షము. దాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటారు. నేను మధ్యార్జునం దర్శనం కోసం వెళ్ళినటువంటి సమయంలో అది తాళం వేసేసి దేవాలయం కట్టేసే సమయం ఆసన్నం అయిపోయింది. అప్పుడు వాళ్ళది ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే తలుపు తీస్తే వెళ్ళి చూస్తే పరమశివుడు ఎంత తెల్లగా ఉంటాడో అలాగే ఉంటుంది. మనకి శ్రీశైలంలో కనపడుతుంది, మళ్ళీ మధ్యార్జునంలో కనపడుతుంది స్థలవృక్షంగా అర్జున వృక్షం. అటువంటి అర్జున వృక్షం ఉన్నటువంటి ఆ మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగం అత్యద్భుతంగా ఉంటుంది. అంత పెద్ద శివలింగం. శంకరాచార్యుల వారు ఆ మధ్యార్జున క్షేత్రంలోకి ప్రవేశిస్తుంటే శైవులే ఆయన అడ్డు పెట్టారు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మీమాంసని ఖండించావు, నువ్వు జ్ఞాన మార్గాన్ని ప్రచారం చేశారు కాబట్టి మిమ్మల్ని దేవాలయంలోకి వెళ్ళనివ్వనని. శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు పరమేశ్వరుణ్ణి, శంకర మీరు చెప్పండి, నేను ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతము దోషభూయిష్టమా అని అడిగారు. శివలింగంలోంచి చెయ్యి పైకి వచ్చింది. ఒకానొకప్పుడు దాన్ని ఒక టీవీ ఛానల్ ఒక రాత్రి కార్యక్రమంలో ప్రసారం చేస్తుండగా నేను ఎందుకో పడుకోబోతూ పెట్టి చూసి చాలా సంతోషపడ్డాను కూడా ఆ రోజున. ఆ శివలింగంలోంచి చెయ్యి పైకొచ్చి 3 మాటలు ఊగింది ఆ చెయ్యి. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని పరమశివుడు పలికాడు. కాబట్టి ఇవాళ కొత్తగా మనం చర్చించక్కర్లా శంకరాచార్యుల వారి సిద్ధాంతం తప్పా ఒప్పా అని. పరమేశ్వరుడు అంగీకరించిన సిద్ధాంతం ఆ సిద్ధాంతం. పరమ పూజనీయుడై సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి వేదవ్యాసుడంతటి వాడు అద్వైతం సత్యం అని ఒక వేలు ఎత్తి చూపిస్తూ ఇప్పటికీ వరదరాజస్వామి కోవిలలో ఉంటాడు. అంత ప్రామాణికమైనటువంటి విషయాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకరులు. శంకరుల జీవితం మొత్తం మీద ఒక్క సందర్భంలో కూడా గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించడం కానీ, గురువుగారు ఒకటి చెప్తే తాను ఒకటి చెయ్యడం కానీ,
లేదా వేదంలో చెప్పబడినటువంటి సిద్ధాంతానికి ఒక్క అంగుళమైన దాటి ప్రవర్తించడం కానీ ఒక్క క్షణం కూడా చెయ్యనటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకే వేదాంతర్గతమైనటువంటి వర్ణాశ్రమ వ్యవస్థని శంకర భగవత్పాదులు సమర్థించి మాట్లాడారు. అటువంటి శంకర భగవత్పాదుల జీవితంలో వారు ఓడిపోయిన సందర్భం లేదు. అయినా ఆ మహాదేవుని యొక్క కుమారుడైనటువంటి సర్వాజ్ఞత్ముడు శంకరుల చేతిలో ఓడిపోయినప్పటికీ ఆయన యొక్క సిద్ధాంత వైభవాన్ని తెలుసుకొని శంకరాచార్యుల వారికి శిష్యుడైపోయాడు. ఒక మాట అంటారు, సురీశ్వరాచార్యుల వారికి దగ్గర ఉండవలసినటువంటి సహాయకునిగా ఈ సర్వాజ్ఞత్ముణ్ణి శంకర భగవత్పాదులు నియామకం చేశారు అంటారు. ఆయన అద్వైతం మీద అద్భుతమైనటువంటి గ్రంథములను 3 వెలగించాడు. ఆయన రచన చేసినటువంటి 3 గ్రంథములు అద్వైత సిద్ధాంతానికి పరమ ప్రామాణికంగా భావన చేస్తారు. అందులో ఒకదానిలో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విశేషముల గురించిన స్పర్శ ఉన్నప్పటికీ ప్రధానముగా అద్వైత సిద్ధాంతం మీద చర్చ జరిగినటువంటి గ్రంథములు. ఆయన రచించినటువంటి గ్రంథములు సంక్షేప శరీరకం అని ఒక గ్రంథాన్ని, అలాగే పంచప్రక్రియ అనబడేటటువంటి ఒక గ్రంథాన్ని, ప్రమాణ లక్షణం అనబడేటటువంటి ఒక గ్రంథాన్ని, 3 గ్రంథములను రచించాడు ఆయన. అలా చాలా చిన్న వయస్సులో శంకరాచార్యుల వారితో వాదించి ఓడిపోయి శంకరాచార్యుల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి చిన్న పిల్లవాడు ఆ సర్వజ్ఞాత్ముడు. శంకర భగవత్పాదులు చాలా చిన్న వయస్సులో గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందారో అలా శంకరాచార్యుల వారి అనుగ్రహాన్ని పొందినటువంటి పిల్లవాడు ఆ సర్వజ్ఞాత్ముడు. అలాగే 2వ శిష్యుడు ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు పృథివీతరుడు అంటారు. శంకరాచార్యుల వారికి ముందే చాలా మంది బ్రహ్మసూత్రానికి భాష్యం చేశారు. ఎంతమంది భాష్యం చేసినప్పటికీ వ్యాసాచార్యుల వారు శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయమునందు ఎంతో సంతోషించారు. బ్రహ్మసూత్రాలకి ఖచ్చితమైన భాష్యం ఇవ్వగలిగినటువంటి మహాపురుషుడు అవతరించాడు అని. అందుకే వ్యాసుడంతటి వాడు మీరు వ్రాసినటువంటి భాష్యమే సప్రమాణికము, ఈ భాష్యాన్ని ప్రచారం చెయ్యడానికే ఇంకొక 16 సంవత్సరముల శరీరంలో ఉండవలసింది అని వ్యాసుడు కోరుకుంటే శంకరాచార్యుల వారు ఇంకొక 16 సంవత్సరముల శరీరంలో ఉన్నారు. లేకపోతే ఆయన 8కి శరీరం విడిచిపెట్టాలని ఒకసారి, 16కు విడిచిపెట్టాలని ఒకసారి అనుకుని 32 సంవత్సరముల వరకు శరీరంలో ఉన్నటువంటి మహితాత్ములు శంకరులు. కాబట్టి వ్యాసుడు చేసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం శంకర భగవత్పాదులు చేసిన తరువాత అంతకుముందు భాష్యరచన చేసిన వాళ్ళందరూ కూడా తాము చేసిన భాష్యం ఎంత తప్పుగా ఉందో అర్థం చేసుకున్నారు. అలా తప్పుగా భాష్యరచన చేశానని అర్థం చేసుకుని శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి తన గ్రంథాన్ని విడిచిపెట్టేసిన వారిలో ఒకడు పృథివీతరుడు. ఆయన సర్వజ్ఞాత్ముడిలా చిన్నపిల్లవాడు కాదు, వయస్సులో పెద్దవాడు. ఆ పృథివీతరుడు శంకర భగవత్పాదులు జీవితంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలలో ఒక లక్ష్యాన్ని సాధించడంలో అనితర సాధ్యమైనటువంటి మహోపకారాన్ని చేశాడు. శంకరుల పట్ల అంత కృతజ్ఞతాభావంతో ప్రవర్తించాడు. శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసే సమయానికి సన్యాసుల్ని ఎవరు ఎలా ఏ కోవకి చెందిన సన్యాసులు అన్నది నిర్ణయం చేయడానికి ఆధారం లేదు. ఆధారం లేక వాళ్ళని వ్యవస్థీకృతం చేయగలిగినటువంటి విధానం లేక, విభాగం చేసే విధానం లేక అంతా కూడా సంక్షుభితమై ఉన్నది వాతావరణం. అటువంటి సమయంలో శంకరాచార్యుల వారు సన్యాస వ్యవస్థనంతటినీ కూడా 10గా విడగొట్టారు. 10 రకాలుగా ఆయన విడదీశారు సన్యాసులందరినీ. ఎందుకంటే సన్యాసి దండం పట్టుకోవడం దగ్గర నుంచి దండానికి కట్టేటటువంటి గుడ్డని కట్టే విధానం వరకు మార్పు ఉంటుంది. ఎక్కడ ఏ మార్పు ఉందో ఆ మార్పుని బట్టి శంకర భగవత్పాదులు సన్యాసుల్ని 10 రకాలుగా విడదీశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రమాణం. దశనామి సన్యాసి వ్యవస్థ అంటారు. 10 పేర్లతో పిలిచారు శంకరాచార్యుల వారు ఆ ఆచారాన్ని ఆధారంగా చేసుకొని. అవే మొట్టమొదట సాగర, అరణ్య, వన, గిరి, పర్వత, ఆశ్రమ, తీర్థ, సరస్వతి, భారతి, పూరి 10 దశనామి వ్యవస్థ అంటారు. అందుకే ఇప్పటికీ మీరు చూస్తే కొందరు సన్యాసుల పేరు చివర ఈ పేర్లు కలిసి ఉంటాయి.
శృంగేరి సంప్రదాయం మీరు చూస్తే శృంగేరి పీఠాధిపతులందరికీ కూడా చివర భారతీ నామం ఉంటుంది. చాలా చోట్ల సరస్వతి నామం కలుస్తుంది. కామకోటి పీఠాధిపతులకి సంబంధించినంత వరకు కేవలము సరస్వతీ నామం ఉండదు, ఇంద్ర సరస్వతి కలుస్తుంది. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి, మహాదేవేంద్ర సరస్వతి, ఆ ఇంద్ర సరస్వతి అని కలుస్తుంది. కాబట్టి శంకరులు దశనామి వ్యవస్థగా సన్యాసులందరినీ కూడా వర్గీకరించినటువంటి ఘనత శంకరులది. శంకరులను దాటడం ఎవరికి సాధ్యం కాదు. భూమి కన్నా కిందకెళ్ళిపోయారు, ఆకాశం కన్నా పైకి ఎదిగిపోయారు. ఇక ఎవరు తర్వాత వచ్చినా ముందొచ్చినా ఈ మధ్యలో ఉండాలి తప్ప శంకరాచార్యుల వారి కన్నా కిందకెళ్ళలేరు, శంకరాచార్యుల వారి కన్నా పైకి వెళ్ళలేరు. అంతటి మహాపురుషులు శంకరులంటే. వారు స్పృశించినటువంటి కోణం లేదు, వారు చెయ్యనటువంటి ఉపకారం లేదు. అటువంటి శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసినటువంటి మహోపకారాల్లో ఒకటి సన్యాసులందరినీ వర్గీకరించడం. శంకరాచార్యుల వారు సన్యాసుల్ని వర్గీకరిస్తే ఈ పృథివీతరుడు అన్న శిష్యుడు బయలుదేరి దాన్ని ప్రచారం చేసి సన్యాసులందరూ దాన్ని పాటించేటట్టుగా చేశాడు. దాని వలన శంకర భగవత్పాదుల యొక్క ఆశయం దేశంలో నెరవేరింది. ఇప్పటికీ అదే సిద్ధాంతం ఆదరణ పొంది అదే విధానం కొనసాగుతోంది అంటే శంకర భగవత్పాదులు ఎంతటి దార్శనికులో, ఎంత గొప్పగా వ్యవస్థని చక్కబరిచిన వారో చూడండి. ఇందులో కేవలము సన్యాసులకే కాదు, ఒక గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తికి పూజ అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. పూజ లేని ఇల్లు ఉండకూడదు. ఎందుచేట అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సాధనమేది అంటే పూజ ఒక్కటే. ఆ పూజ చేసేటప్పుడు పూజ అవైదికమైన పూజ చెయ్యకూడదు. ఏదో పూజ చేశామంటే కుదరదు. పూజ చెయ్యడాన్ని శంకరాచార్యుల వారు అద్భుతమైన రీతిలో సంస్కరించారు. వారు పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసినటువంటి ఘనత శంకర భగవత్పాదులకే దక్కుతుంది. అందుకే శంకరుల యొక్క పూజా విధానాన్ని అనుసరించే వాళ్ళందరూ స్మార్తులు. అంటే స్మృతి ప్రమాణాన్ని, శృతి ప్రమాణాన్ని అనుసరించే వాళ్ళందరూ శంకరులు చెప్పిన పూజా విధానాన్ని అనుసరిస్తారు. అదే సప్రామాణికం కూడా. అలాగే చెయ్యాలి పూజ ఎప్పుడు. ఆ పూజ చేసేటప్పుడు పంచాయతనము అన్నదానికి అర్థం ఏమిటంటే పరమశివుడు, పార్వతీదేవి, అంబిక అంటారు. పరమశివుడు, అంబిక, వినాయకుడు, సూర్యుడు, గణపతి, ఈ 5గురు ఉండాలి పూజలు. ఈ 5గురు లేకుండా ఉండకూడదు. చాలా మంది పూజా మందిరాలు మీరు చూడండి కలగాపలగం అయిపోయి ఉంటుంది. ఆ పూజా మందిరంలో లేని మూర్తి ఉండదు. అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు. అన్నీ తీసుకొచ్చి పెడితే ఏమైపోతుందంటే ఆఖరికి నిర్మాల్యంలో ఓ పువ్వు తీయాలంటే విగ్రహాలు కింద పడిపోతుంటాయి. అలా చేయకూడదు. పూజ చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శంకరాచార్యుల వారు నిర్ణయం చేశారు. వారు విశేషమైన ఔదార్యం ఉన్నవారు. శంకరాచార్యుల వారు నీవు విష్ణు భక్తుడవైతే విష్ణువుని మధ్యలో పెట్టి మిగిలిన 4 స్థానములు ఏ దిక్కులకు పెట్టాలో నిర్ణయం చేశారు. వినాయకుడు ఎటు ఉండాలి, సూర్యుడు ఎటు ఉండాలి, శివుడు ఎటు ఉండాలి, అంబిక ఎటు ఉండాలి. ఒకవేళ మీరు శాక్తేయులైతే, అమ్మవారిని ఆరాధించే వాళ్ళైతే అమ్మవారు మధ్యలో ఉండాలి. అప్పుడు శివుడు, గణపతి, సూర్యుడు, విష్ణువు ఎక్కడెక్కడ ఉండాలో తెలుసుకోవాలి. మీరు వైష్ణవులైతే అంటే విష్ణు భగవానుణ్ణి ప్రధానంగా ఆరాధించేవారైతే విష్ణువుని మధ్యలో పెట్టి శివ పార్వతుల్ని, గణపతిని, సూర్యుణ్ణి చుట్టూ ఆయా స్థానములు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అంతేగాని మధ్యలో పెట్టింది ఖచ్చితంగా పెట్టాం కదండి, మిగిలింది మా ఇష్టం వచ్చినట్టు పెడతామని పెట్టకూడదు. పెట్టేటప్పుడు ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెట్టాలి. పంచాయతన పూజా విధానము అని ఒకసారి నేను కాకినాడలోనే ప్రసంగం చేశాను, మీకు జ్ఞాపకం ఉంటే. కాబట్టి ఆ విధంగా పళ్ళెల్లో పెట్టుకోవాలి. అవి ఉంటే ఇక ఏవి ఉండక్కర్లేదు, ఇక ఏది ఉండక్కర్లా పూజలో. మీరు ఒక శ్రీరామనవమి చేశారనుకోండి, విష్ణువు యొక్క అవతారం ఏది, విష్ణువుని తులసి దళాలతో పూజ చేస్తే చాలు. శంకరుల ఔదార్యం ఎంత గొప్పదో తెలుసా? పూజ చేసేటప్పుడు భేదభావన మనసులోకి రాకుండా జాగ్రత్త చేశారు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను శివభక్తుణ్ణి అనుకోండి, మధ్యలో పరమశివుణ్ణి పెట్టి గణపతిని, సూర్యుణ్ణి, విష్ణువుని, అంబికని 4 దిక్కులా ఉంచాను. నేను పూజ చేసేటప్పుడు శివుడి మీద మొట్టమొదటి పువ్వు వేయడానికి వీల్లేదు. నేను లోపలికి వెళ్ళాలంటే శివుడి దగ్గరికి 4 అనుమతి తీసుకుంటే కానీ వెళ్ళకూడదు. అందుకని ముందు ఈ 4కి పూజ చేసి, ముందు విష్ణువు దగ్గర ఒక తులసి దళం వేసి,
గణపతి దగ్గర 2 గడ్డి పరకలు గరికపోచలు వేసి, అమ్మవారి దగ్గర ఒక పువ్వు ఉంచి, సూర్య భగవానుడి దగ్గర ఒక ఎర్రటి పువ్వు ఉంచి, అప్పుడు నేను కులదేవతారాధనం చెయ్యాలి. నేను విష్ణు భక్తుడిని అనుకోండి, మధ్యలో విష్ణు ఉన్నారనుకోండి, విష్ణువుని చేరడానికి ముందు ఈ 4టికి పూజ చేసి విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు భక్తి ఎంత సుదృఢమవుతుందంటే, నేను శివుణ్ణి చేరుకోవడానికి వీళ్ళ అనుగ్రహం లేకపోతే నేను చేరలేను. ఇప్పుడు మీకు విష్ణు ఆలయానికి వెళ్ళడానికి ఎందుకు భేదం వస్తుంది? మీరు శివభక్తులు కావచ్చు, విష్ణు ఆలయానికి వెళితే మీరు పరమ సంతోషంగా పెడతారు. ఈ స్వామి నన్ను నా స్వామి దగ్గరికి పంపిస్తూ ఉంటారు, ఆయన అనుగ్రహం లేకుండా నేను వెళ్ళలేను నా తండ్రి దగ్గరికి అని. మీరు విష్ణు భక్తులైతే శివాలయానికి వెళ్ళడానికి గుండెలు ఎందుకు బాదుకోవడం? ఈయన అనుగ్రహం లేకుండా నేను నా స్వామిని చేరలేను అని పరమశివుడి దగ్గరికి పరమ సంతోషంగా దేవాలయ ప్రవేశం చేస్తారు. భేదభావన రాకుండా ఆయన ప్రపంచతాసారతంత్రమునందు పూజా విధానాన్ని ఎలా ప్రవేశపెట్టి చెప్పారో అలా పంచాయతన పూజని ప్రవేశపెట్టారు. పంచాయతన పూజ చేసేటప్పుడు విగ్రహాల్ని పెట్టడంలో ఎంతో జాగ్రత్త అవసరం. అందుకే ఎవరైనా కొత్తగా పూజ మొదలు పెట్టే ముందు పంచాయతనం పెట్టుకుంటుంటే సంప్రదించవలసింది గురువునొక్కడే. గురువుని అడగాలి ఎలా పెట్టుకోవాలని. అది గురువు ఒక్కరే చెప్పాలి. ఎందుచేత మన ఇష్టం వచ్చినట్టుగా మూర్తుల్ని కానీ వాటి స్థానాల్ని కానీ నిర్ణయించే అధికారం మనకి లేదు. అవి ఎంత పరిమాణంలో ఉండాలో కూడా గురువు గారికి తెలుస్తుంది. ఆయన ఒకసారి పెట్టి ఇచ్చారనుకోండి, ఇక పూజ చేసుకోవచ్చు. రోజు సూర్యుడి దగ్గర ఒక పువ్వు పడుతోంది అనుకోండి, ఆరోగ్యం భాస్కరాది చేత్, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు విష్ణువు దగ్గర పువ్వు పడుతోంది అనుకోండి, ఆయన స్థితికారుడు, మహానుభావుడు. అనుకున్న సంకల్పాలు నెరవేరి ధార్మికంగా బతకగలిగినటువంటి అదృష్టం పడుతుంది. అంబిక దగ్గర ఒక పువ్వు పడింది అనుకోండి, అమ్మవారు పుష్టిని తుష్టిని శక్తిని ఇస్తుంది. ఆమెయే లక్ష్మి, ఆమెయే సరస్వతి, ఆమెయే పార్వతి. ఇంట్లో పిల్లలకి చదువు వస్తుంది, అన్నీ చక్కగా నడుస్తాయి. ఇప్పుడు పూజా మందిరం అనేటప్పటికీ ఏదో పెద్దది ఉండాలనేటటువంటి లక్షణం ఏం అక్కర్లేదు. ఒక్క పళ్ళెం పెట్టుకుని పళ్ళెంలో 5 విగ్రహాలు కూడా పెట్టమని శంకరాచార్యులు వారు చెప్పాలి. అసలు మీకు ఒక పెద్ద రహస్యం చెప్తున్నాను. భారతదేశమే పూజా మందిరం. నేను యథార్థం చెప్తాను. శంకరాచార్యుల వారి దృష్టికోణంలో మీరు చూస్తే ఈ భారతదేశం ఒక పంచాయతన పూజా మందిరము. అందుకే మిగిలిన దేశాలన్నీ కూడా సౌఖ్యంగా దేని వల్ల ఉంటాయంటే ఇక్కడ ఉన్నటువంటి స్థితి వల్లే. ఇది పూజా మందిరం కాబట్టి ఇక్కడ మడిబట్ట కట్టుకోవాలి, ఇక్కడ పూజ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సత్వగుణంతో ఉండాలి. పూజా మందిరంలో పూజ చెయ్యాలి కానీ మరుగుదొడ్లోకి వెళ్ళి భక్తులు అని పూజ చెయ్యవుగా. అందుకే పూజ చెయ్యడానికి, గాయత్రి చేయడానికి, యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి ఈ దేశం ఒక్కటే యోగ్యం. మిగిలినవి ఆ యోగ్యతని పొందినవి కావు. ఇల్లంతా నాదైనా నా ఇల్లు కదా అని బెడ్రూమ్లో కూర్చుని పూజ చేయనుగా, నా ఇల్లు కదా అని మరుగుదొడ్లో కూర్చుని పూజ చేయనుగా. అది ఎంత చిన్న గది అవనివ్వండి, నేను కూర్చునే ప్రదేశం ఎంత తక్కువ అవనివ్వండి, అక్కడే పూజ చేస్తాను. ఈశాన్య దిక్కు పూజకి ప్రసిద్ధి, అక్కడే పూజ చేస్తాను. భారతదేశానికంతటికీ పూజా మందిరం, ప్రపంచానికంతటికీ పూజా మందిరం భారతదేశం. మీరు పూజా మందిరంలోకి వెళ్ళి చేసినటువంటి నమస్కారము వలన కలిగినటువంటి భగవంతుని యొక్క కారుణ్యము మీ ఇంటినంతటినీ రక్షించినట్లే భారతదేశంలో జరుగుతున్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల వలన ప్రపంచం అంతా నిలబడింది తప్ప ఎక్కడో ఎవడో చేస్తే నిలబడింది కాదు, మన వలన నిలబడింది ప్రపంచం. అది ఈ దేశం యొక్క గొప్పతనం, అది ఈ దేశం యొక్క ధర్మం యొక్క గొప్పతనం. అటువంటి దేశంలో ఈ దేశమే అసలు పంచాయతన పూజా పళ్ళెంగా ఎలా ఉందో శంకరాచార్యులు వారు చెప్పారు. విగ్రహం జోలికి కూడా వెళ్ళక్కర్లేదు. అందుకే ఎంత తేలిక పూజా విధానం ఇచ్చారో శంకరాచార్యులు వారు. మొట్టమొదట మధ్యలో అంటే సహజంగా ఉన్న అమరికను అనుసరించి నేను చెప్తున్నాను. పరమ పూజనీయుడు పరమేశ్వరుడు. అందుకే 12 జ్యోతిర్లింగములుగా ఉంటుంది ఈ దేశం అంతటా కూడా. 12 జ్యోతిర్లింగముల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క శ్లోకం చెప్పి 12 జ్యోతిర్లింగ స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. మధ్యలో నర్మదా నది ఉంటుంది. మీరు భారతదేశాన్ని పరిశీలనం చేస్తే మొత్తం భారతదేశానికి మధ్యలో నర్మదా నది. ఆ నర్మదా నదిలోనే శివలింగాలకు సంబంధించిన సాలగ్రామం దొరుకుతుంది. శివస్వరూపం బాణలింగం అంటారు, నల్లగా ఉంటుంది. ఒక్క నర్మదా నదిలో దొరికేటటువంటి బాణం శివస్వరూపం. అలాగే మనకి గూడూరు దగ్గర ఉన్నటువంటి
ప్రత్యేకమైనటువంటి సువర్ణముఖై నదిలో దొరికేటటువంటి బంగారు తీగ లోపల ఉందా అన్నట్టుగా కనపడుతుంటుంది. ఆ సాలగ్రామం అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. అలాగే నేపాల్లో గండకీ నదిలో దొరుకుతుంది, ఆ సాలగ్రామం విష్ణు సాలగ్రామం. అలాగే తంజావూరు దగ్గర ఉన్నటువంటి వల్లం అనేటటువంటి ప్రదేశంలో తనంత తాను ఎవరు ప్రత్యేకంగా తవ్వకుండా ఏర్పడింది ఒక చెరువు. ఆ చెరువులో నీరు ఇంకదు, ఆ చెరువులో ఏర్పడతాయి తెల్లటి సాలగ్రామాలు. అవన్నీ కూడా సూర్య సంబంధమైనటువంటి సాలగ్రామాలు. అలాగే శోణభద్రా నది, అది 30 కిలోమీటర్లు ప్రవహిస్తే గంగా నదిలో కలుస్తుంది. ఆ శోణభద్రా నదిలో గణపతికి సంబంధించిన సాలగ్రామాలు విరివిగా దొరుకుతాయి. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అందులో స్నానం చేస్తూ బుట్టల బుట్టల సాలగ్రామాలు తీశారు, గణపతి సాలగ్రామాలు. అందులో గణపతి సాలగ్రామం దొరుకుతుంది. ఈ 5 సాలగ్రామాలు రాయి అని అనకూడదు. ఈ 5 సాలగ్రామాలు తెచ్చుకుని పళ్ళెంలో పెట్టుకుని ప్రతిరోజు కాస్తిని నీళ్లు పోసి తుడిచేసి అక్కడ పెట్టేసి ఓ బొట్టు పెట్టి ఒక్కొక్క పువ్వు వేసి లేచి వెళ్ళిపోతే పూజ అయిపోయింది. నైవేద్యం పెట్టేస్తే, నైవేద్యం కూడా ఒక బెల్లం ముక్క. నన్ను నమ్మండి, ఆ ఒక్క పూజ చాలు మీ ఇంటినంతటిని రక్షించేస్తుంది. ఆ 5 సాలగ్రామాలు దొరికితే చాలు. ఒకవేళ 5 సాలగ్రామాలు దొరకకపోతే అప్పుడు 5టికి ప్రత్యామ్నాయంగా విగ్రహాలు పెడతారు. శంకరాచార్యుల వారు మధ్యలో పరమశివుడు ఉంటాడు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ దేశంలోనే సహజంగా మధ్యలో నర్మదా నది ఉండడం కారణం. మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు సన్యాసుల్ని దశనామి వ్యవస్థతో సంస్కరించారు. అలాగే గృహస్థులందరికీ కూడా పూజా విధానం ఎలా ఉండాలి అన్న దాని మీద పంచాయతన పూజా విధానాన్ని నిర్ణయం చేసి ఇచ్చినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులే. కాబట్టి గృహస్థులందరినీ తరింపజేసిన వాళ్ళు శంకరాచార్యుల వారు. అంతేకాదు, దీనితో పాటుగా అసలు ఇవాళ ఈ దేశంలో ధర్మం అంతా గాడి తప్పిపోయినప్పటికీ ఇంకా పట్టెడన్నం మనం తింటున్నాము అంటే, ఇంకా ఆపాటి వర్షపు చినుకు పడుతోంది అంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం. ఈ దేశంలో అన్నం లేకుండా ఎవడూ చనిపోకూడదని యోగ మార్గంలో శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి దర్శనం చేసి స్తోత్రం చేశారు. పరమేశ్వరుడు సంతోషించి 5 శివలింగాల్ని బహూకరించాడు. 5 స్ఫటికలింగాలు, 5 లింగాల్ని బహూకరించాడు. ఆ 5 లింగాల్ని తీసుకొచ్చి శంకరాచార్యుల వారు 5 ప్రదేశాలలో ఉంచారు. అందులో ఒక శివలింగం కంచి కామకోటి పీఠాధిపతుల చేత ఆరాధింపబడుతుంది. అన్నిటికీ చంద్రమౌళీశ్వర లింగాలనే పేరు. కానీ చంద్రమౌళి అంటే పైన చంద్రబింబం ఉండి దాని వలన వచ్చినటువంటి అమృతం చేత తడిసి చల్లబడి లోకాన్ని చల్లపరుస్తుంది కాబట్టి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదా యజుర్వేదం. కాబట్టి ఆ శివలింగంగా ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుందని యజుర్వేదంలో చెప్పారో, అలా చంద్రవంకతో ఉన్న శివుడి మీద చంద్రుడి నుంచి పడినటువంటి అమృతధారలతో తడుస్తూ ఉంటాడు. కాబట్టి తెచ్చిన 5 శివలింగాలకి చంద్రమౌళీశ్వరుడనే పేరు ఉన్నప్పటికీ కంచిలో కామకోటిలో పూజింపబడేటటువంటి శివలింగం యోగలింగం. 2వ లింగాన్ని శృంగేరిలో ఉంచారు. శృంగేరి మఠంలో ఉంది. శృంగేరి పీఠాధిపతులు ప్రతిరోజు సాయంకాలం అర్చన చేస్తారు. -°C వెళ్ళిపోనివ్వండి వాతావరణం, ఇలా నీళ్లు తీసి పోస్తే గడ్డ కట్టేసే వాతావరణంలో ఉండనివ్వండి, శృంగేరి పీఠాధిపతులు మాత్రం నియమం తప్పకుండా చేస్తారు. అందుకే శృంగేరి పీఠాధిపతులు కదిలితే, ఎక్కడికైనా వెళ్ళడం మొదలు పెడితే ఒక రోజు మొత్తానికి 16 కిలోమీటర్ల కన్నా దాటరు. ఎందుకు దాటరో తెలుసా? ఒక్కటే కారణం, ఆయా సమయాలలో జరగవలసిన పూజ ఆపరు, జరిగిపోవాలి. సాయంకాలం అయ్యేటప్పటికీ అది అరణ్యం కానివ్వండి విడిదికి వేసేస్తారు. వేసేసి చంద్రమౌళీశ్వరారాధన అభిషేకం జరిగిపోవలసిందే. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే
మహానుభావుడు వారు ఆరాధన చేసేటప్పుడు నాదోపాసన చేసేవారు. చిన్న వీణ పట్టుకుని ఆ వీణ వాయిస్తూ నాదోపాసన కూడా చేసేవారు. వారి పూజ అంటే అమ్మో మహాద్భుతం అసలు. వారు విజయవాడలో చంద్రమౌళి ఈశ్వరారాధన చేస్తుంటే ఒకసారి నైవేద్యం పెట్టవలసిన సమయం వచ్చింది. లడ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి బట్ట తీశారు. ఆయన ఇలా నీళ్లు చల్లి ఆగిపోయింది చెయ్యి. నైవేద్యం పెట్టలేదు. ఆపేసి తీసేయమన్నారు. పక్కకి పెట్టేశారు లడ్లు. పళ్ళు తీసుకురమ్మన్నారు. 2 పళ్ళు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి వంట చేసిన బ్రాహ్మణుడిని పిలవండి అన్నారు. ఎవరు తయారు చేశాడు నైవేద్యం? ఆ బ్రాహ్మణుడిని తీసుకొచ్చారు. గడగడ గడగడ వణికిపోయాడు పరమాచార్య స్వామిని చూడగానే. అయ్యా బుద్ధి గడ్డి తింది, జింహకి లొంగిపోయాను, మీరు కనిపెడతారనుకోలేదన్నారు. జరిగింది ఏంటంటే లడ్లన్నీ తయారు చేసి అమ్మవారికి నైవేద్యానికి పంపుతూ ఎంత బాగున్నాయో లడ్లని ఒక లడ్డు తీసి ముక్క నోట్లో వేసుకున్నాడు. ఉచ్ఛిష్టం కదా ఎంగిలి. ఆయన ఇలా నీళ్లు చల్లగానే ఆయనకి తెలిసిపోయింది ఒకడు తినగా మిగిలినవి ఎంగిలి, ఈశ్వరుడికి నైవేద్యం చేయనని పక్కన పెట్టించారు. చిత్రం ఏమిటో తెలుసా? అందరూ ఆ వంటవాణ్ణి హింసించబోయారు. పరమాచార్య స్వామి అన్నారు, ఇతనికి 20 రోజుల పాటు లడ్లు తినడానికి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడానికి కావలసిన సంబారాలు ఇచ్చి పంపించండి. మనుష్యుడు కాబట్టి లడ్లు తయారు చేస్తూ జింహచాపల్యంతో తినబోయాడు. పాపం ఒకరికి చేసి పెట్టడమే కానీ తను తిని ఎరగడనమాట. కాబట్టి మనం అతనికి తినే అవకాశం కల్పించాలి. 20 రోజులు కడుపు నిండా తన కుటుంబ సభ్యులతో కలిసి లడ్లు తినడానికి కావలసిన సంబారాలన్నీ కామకోటి పీఠం పనుపునిప్పించారు. అంతటి ఉదారులు పరమాచార్య స్వామి. అది వాళ్ళ పూజ అంటే. కాబట్టి కంచిలో ఉన్నది యోగలింగం, శృంగేరిలో ఉన్నది భోగలింగం, నేపాల్లో ఉన్నది అక్కడ పెట్టినది వరలింగం, అలాగే కేదారంలో పెట్టినది ముక్తిలింగం, చిదంబరంలో పెట్టింది మోక్షలింగం. ఈ 5 చోట్ల ఉంచినవి 5 లింగాలు. అందుకే ఇప్పటికీ చిదంబరం పెడితే ధారాకాశం, చిదంబరం రహస్యం, స్ఫటికలింగం మోక్షలింగం, చిదంబరం. అంత గొప్ప స్థితిలో శంకర భగవత్పాదులు 5 శివలింగాల్ని తీసుకొచ్చి 2 శివలింగాల్ని మఠాల్లో ఉంచి మఠాధిపతుల చేత ప్రతిరోజు అభిషేకం పొందేట్టు చేశారు. అవి ప్రతిరోజు అభిషేకింపబడి చల్లబడతాయి కనుకనే ఈ పాటి వర్షం అయినా పడుతోంది. గాడి తప్పి ధర్మం తప్పిపోయినా లోకులు చాలా మంది ఆ ఆరాధన చేత వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికీ మనం అన్నం తింటున్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. వారు ఆ 5 శివలింగములను తెచ్చి ఉండకపోతే ఈ పాటి వానలు కూడా లోకంలో ఉండేవి కావు. అంతేకాదు శంకరాచార్యుల వారు పరదేవత దగ్గరికి వెళ్ళారు, అమ్మవారి దగ్గరికి. అమ్మవారు సంతోషించి సౌందర్య లహరి చేతిలో పెట్టింది. పట్టుకెళ్ళవయా శంకరా. అది 100 శ్లోకములు తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని శంకరాచార్యుల వారు కైలాసం నుంచి భూమండలానికి వస్తున్నారు. నందీశ్వరుడు చూశాడు. ఇన్నాళ్లు సౌందర్య లహరి ఒక్క కైలాసంలోనే ఉండేది. ఇప్పుడు భూమి మీదకి వెళ్ళిపోతే కైలాసం గౌరవం తగ్గుతుంది. భూమి మీద కూడా సౌందర్య లహరి ఉందని, కాబట్టి ఇది దక్కడానికి వీల్లేదని 2 కొమ్ములతో పరిగెత్తుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఉన్న పుస్తకంలోని తాళపత్ర గ్రంథాల్లో కొన్ని తాళపత్రాలు లాగేశాడు. మిగిలినవి శంకరుల చేతిలో ఉండిపోయాయి. 59 శ్లోకాలు ఉన్న తాళపత్రాలు వెళ్ళిపోయాయి, 41 ఉండిపోయాయి. శంకరుడు కించిత్ బాధపడ్డారు. అమ్మ ఇచ్చిన దాంట్లో కొంత భాగం పోయింది. నేను మీకు సౌందర్యలహరి చెప్పినప్పుడు దాని నేపథ్యం అంతా వివరంగా చెప్పాను. ఇవాళంత వివరంగా చెప్పడం కుదరదు. కానీ అప్పుడు అశరీరవాణిగా అమ్మవారు పలికింది, శంకరా, నందీశ్వరుడి చేత ఎందుకు తీయించేశానో తెలుసా? నువ్వు అపరశంకరుడివి, నువ్వు ఈ సౌందర్యలహరి శ్లోకాలు పూర్తి చెయ్యండి. వెంటనే శంకరాచార్యుల వారు ఆ నందీశ్వరుడు తీసేసుకున్న 59 శ్లోకాలు తాను పూరించేశాడు. పూరించి మొత్తం 100 శ్లోకాల్ని తీసుకుని భూమండలానికి తీసుకొచ్చారు. ఆ సౌందర్య లహరి అంత గొప్పది. ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటారు, ఈ ప్రపంచం మొత్తం మీద వాంగ్మయంలో సౌందర్యము అన్నవి కనపడితే 2 చోట్లే కనపడతాయంటారు. ఒకటి సౌందర్య లహరి, 2 సుందరకాండ. ఆ 2 ఇక 3వ స్థానం లేదంటారు. అంత గొప్ప రచన సౌందర్య లహరి. అటువంటి 100 శ్లోకాలు తెచ్చి మనకి ఇచ్చినటువంటి మహాపురుషులు
శంకర భగవత్పాదులే. శంకరాచార్యుల వారు పర్యటించినటువంటి ప్రదేశం లేదు. వారు శ్రీరంగం వెళ్ళారు. శ్రీరంగంలో ఇది భూలోక వైకుంఠమని జనాకర్షణ యంత్రం వేశారు. వెంకటాచలం వెళ్ళారు. వెంకటేశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు. ఇక్కడికొచ్చి ధనం హుండీలో వేస్తే ప్రజల యొక్క పాపాలు పోతాయని ధనాకర్షణ యంత్రం వేశారు. వారు బదరీ వెళ్ళారు. బదరీ వెడితే బదరీలో బదరీనారాయణుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పాడు, ఓ శంకర, నన్ను ఇక్కడి నుంచి భూమిలోంచి తీసి అలకనందా నదిలో పడేశారు. నేను అలకనందా నదిలో ఉన్నాను, నన్ను తీసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయమని అడిగారు. శంకరాచార్యుల వారే అలకనందా నదిలోంచి బదరీనారాయణ విగ్రహాన్ని పైకి తీసి మళ్ళీ స్థాపించారు. ఆ శంకరాచార్యుల వారే బదరీ వెళ్ళినటువంటి వాళ్ళకి వేడి నీళ్లు దొరకవన్న బెంగ లేకుండా ఉండడానికి తన తపశ్శక్తితో ఉష్ణకుండాన్ని సృష్టించారు. ఇప్పటికీ అక్కడ నీళ్లు వేడిగా ఉంటాయి బదరీలో. అటువంటి ఉష్ణకుండాన్ని తయారు చేసినటువంటి మహాతపశ్శక్తి సంపన్నులు శంకర భగవత్పాదులే. వారు ఒకనాడు మైసూరులో ఒక విష్ణువాలయంలోకి ప్రవేశిస్తుంటే మీరు ఈ ఆలయంలోకి రావడానికి వీల్లేదని అడ్డగించారు. వారన్నారు, నేను చేసిన అపరాధం ఏముందని నన్ను రానివ్వరన్నారు. మీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి అందరి దేవతలకి సమాన స్థాయి అన్నారు. షణ్మత స్థాపనాచార్యులై 6గురికి సమాన స్థాయి ఇచ్చారు, కాబట్టి మీరు రావడానికి వీల్లేదన్నారు. ఆయన అన్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వస్తాను, ఆ తర్వాత నీ చెప్పింది తప్పో ఒప్పో వాదన చేద్దామన్నారు. వీలు లేదు, వెళ్ళడానికి వీల్లేదన్నారు. అని అర్చకులు లోపలికి వెళ్ళి చూశారు. అప్పటి వరకు విష్ణు స్వరూపంగా పడుకుని ఉన్నటువంటి స్వామి కుడి భాగం అంతా కూడా శివస్వరూపంగా మారిపోయింది లోపల. ఆ తప్పు తెలుసుకుని అర్చకులు వచ్చి శంకరాచార్యుల వారి కాళ్ల మీద పడి లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయిస్తే అప్పటి నుంచే ఆ మైసూరులో ఆ క్షేత్రం హరిహర క్షేత్రంగా మారిపోయింది. కంచిలో కామాక్షి అమ్మవారి చుట్టూ 8 కాళీస్వరూపాలు ఉండేవి. 8 కాళీస్వరూపాలు ప్రతిరోజు దేవాలయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి జనాన్ని పడగొట్టేవి. అమ్మవారి యొక్క తేజస్సు ముందు ఎవరు నిలబడలేకపోయేవారు. ఉగ్రస్వరూపం అంటే కోపం అని కాదు, ఆవిడ తేజస్సు తట్టుకునే శక్తి మనకి లేకపోవడం. ఇప్పుడు ఏదో ఒక దీపం వెలుగుతోంది అనుకోండి, పర్వాలేదు. పెద్ద పెద్ద దీపాలు, అనేక దీపాలు చుట్టూ ఉన్నాయనుకోండి, ఓ 2 గంటల తర్వాత తలపోటు వస్తుంది. ఎందుచేత అంటే అన్ని దీపాలు చూసే శక్తి ఉపాధికి ఉండదు. అలాగే కామాక్షి పరదేవత ముందు నిలగలిగినటువంటి శక్తి జనులకు లోపించిపోయింది. లోపించిపోతే శంకరాచార్యుల వారు అమ్మవారిలో ఉన్న కళ కొంత తీసేసి అక్కడే శ్రీచక్రంలో పెట్టారు. పూర్తిగా తీసేస్తే లోకానికి ఉపకారం లేకుండా పోతుందని ఆ తీసిన శక్తినంతటినీ శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు. 8 కాళీస్వరూపాలు కామాక్షి దేవాలయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళేవి. బయటికి వెళ్ళి భయంకరమైన కృత్యాలు చేస్తుండేవి. ఆ 8 కాళీస్వరూపాల్ని వెనక్కి పిలిచి శ్రీచక్రంలోకి లయం చేసేశారు. బయటికి వెళ్ళడానికి వీల్లేదని. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తే తెల్లబోతారు. కంచిలో కామాక్షి దేవాలయంలో కామాక్షి ఉత్సవమూర్తి ఎక్కడికైనా బయటికి వెళ్ళవలసి వస్తే, బయటికి వెడుతూ ఉంటే శంకరాచార్యుల వారి దేవాలయం ముందు 1 నిమిషం ఆగాలి, ఆగి వెళ్ళాలి. శంకరాచార్యుల వారు అమ్మా నువ్వు వెళ్ళవచ్చు అంటేనే వెడుతుంది. శంకరాచార్యుల వారి సంకల్పం లేకపోతే వెళ్ళదు, వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే శంకర భగవత్పాదులు ఎంత గొప్ప స్థితిని పొంది ఈ దేశాన్ని రక్షించారో, ఎన్ని క్షేత్రాలు బ్రతికించారో ఆలోచించండి. శంకరులంటే శంకరులే. అపర శంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనాడు శివాస్థానంలో ఉన్నారు. అక్కడికి కొన్ని మైళ్ళ దూరం అమ్మవారు బయటికి వస్తుంది. శుక్రవారం నాడు బయటికి వచ్చినప్పుడు తమాషాగా బయటికి వస్తుంది. మనం శారదా నవరాత్రుల్లో చేస్తుంటాం ఆ ప్రక్రియ. శంకరాచార్యుల వారు ఇటు తిరిగి ఉంటారు, అమ్మవారు ఇటు తిరిగి ఉంటుంది. శంకరులు పృష్ఠభాగం చూపించరు. అమ్మవారి వైపు శంకరులు ఇలా ఉంటే అమ్మ శంకరుల్ని చూస్తూ ఉంటుంది. బయటికి వస్తారు, మళ్ళీ ముందు శంకరులు ఎడతారు, అమ్మవారు ఎడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు బయటికి వచ్చింది, ఏనుగు కూడా బయటికి వచ్చింది. లోపలికి వెళ్ళిపోవాలి. ఈ లోపల శివాస్థానంలో ఎవరో శిష్యుడు వెళ్ళి పరమాచార్య స్వామిని అడిగాడు, అయ్యా మనం ఒక్కసారి ఇవాళ వెళ్ళి కామాక్షి పరదేవత పల్లకీలో బయటికి వస్తుంది కదా, ఓసారి ఆ ఊరిరిగింపు చూద్దాం, దర్శనం చేసుకుందాం అన్నాడు. పరమాచార్య స్వామి గారు అన్నారు, ఇంకొక గంట సమయం ఉంది, అమ్మవారు బయటికి వచ్చేస్తుందిగా, మనం ఆయన కార్లు అవి ఎక్కేవారు కాదు, నడిచి వెళ్ళడమే సన్యాస ధర్మంలో. ఇక్కడి నుంచి మనం నడిచి కంచి వెళ్లే వరకు అమ్మవారు ఉంటుందా, వెళ్ళిపోదు లోపలికి అన్నారు. అంటే చుట్టూ ఉన్న శిష్యులు అన్నారు, మీరు తలుచుకుంటే ఉండదా అమ్మవారు అన్నారు. ఆయన వెంటనే ఓ కొబ్బరికాయ తెప్పించి ఆ కొబ్బరికాయని మంత్రించి చేత్తో పట్టుకున్నారు. పట్టుకుని శివాస్థానంలో బయలుదేరి కంచి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆయన ఇంకొక గంటలో కామాక్షి బయటికి వచ్చింది.
లోపలికి వెడదామంటే ఎవరు ఏం చేసినా ఏనుగు వెళ్ళాల, అలా ఆగిపోయింది. దాదాపు 4 గంటలు 5 గంటల తర్వాత పరమాచార్య స్వామి వచ్చారు. వచ్చి ఏనుగు ముందు కొబ్బరికాయ కొట్టారు, వెళ్ళిపోయింది లోపలికి, ఆగిపోయింది అంతే. శిష్యుల కోరిక తీరిపోయింది. పరమాచార్య అంటే అపర శంకరాచార్య స్వామి, అంతటి మహాపురుషులు. కాబట్టి కామాక్షి పరదేవతని మనకి దక్కేట్టుగా చేసిన వారు, ఆమె దర్శనం ఇవాళ మనం అంత గొప్పగా చేసుకోగలుగుతున్నామంటే అది శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అలాగే దక్షిణ భారతదేశంలో జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క కళని ఎవరు తట్టుకోలేకపోతుంటే, ఆమె ముందు ఎవరు నిలబడలేకపోతుంటే ఎదురుగుండా గణపతి విగ్రహాన్ని పెట్టారు. హేరంబుడు ఎప్పుడు తండ్రి తొడ మీద కూర్చుంటాడు కాబట్టి అమ్మవారికి మహాప్రీతి, తన భర్తకి ఇష్టమైన వాడని. పెద్ద కొడుకు ఎదురుగుండా వినాయకుడిని పెట్టినా కూడా అమ్మవారి కళ తగ్గలేదు, ఆ కళ తట్టుకోలేకపోయారు. తట్టుకోలేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిలో ఉన్నటువంటి కళని ఎక్కువ జనం తట్టుకోలేనంత ఎక్కువ ఉన్న కళని తీసేశారు. ఆ లెక్క ఎవరికి అర్థమవుతుందని జేబులో రూపాయి తీయడం కాదు, ఎంత కళ తగ్గించాలో తెలిసి ఉండాలి. మహాపురుషులు శంకరులంటే ఆ కళని తగ్గించి, అది అప్పుక్షేత్రం, జంబుకేశ్వరం జలలింగం, ఎప్పుడు శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది కానీ ఎవరి మీద చల్లరు, తీసి పోసేస్తారు. నీటిలో శ్రీచక్రం వెయ్యకూడదు, పక్కన కావేరీ ప్రవహిస్తోంది కానీ వెయ్యకూడదు, నీటిలో శ్రీచక్రం వేయరు. భూమి మీద కాంచీపురంలో వేసేశారు, అది జంబుకేశ్వరం జలక్షేత్రం. అందుకని ఆ తగ్గించేసినటువంటి కళని ఏం చెయ్యాలని ఆలోచించి నవరత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలతో అమ్మవారికి తాటంకాలు చేయించి ఆ తాటంకాలలోకి మళ్ళీ ఆ శక్తిని పెట్టారు. పెట్టి ఈ తాటంకాలు తీసుకెళ్లి అమ్మవారి చెవులకు పెట్టారు. ఇప్పటికీ ఆ తల్లి తాటంకాలు ఎవరు చూస్తారో వాళ్ళ 5వ తనం చెక్కు చెదరదని చెప్తారు. ఇప్పటికీ ఆ జంబుకేశ్వరంలో మిట్ట మధ్యాహ్నం వేళ అమ్మవారికి మహానైవేద్యం పెట్టవలసి వస్తే నేను మగవాణ్ణి అన్న భావనతో దేవాలయంలోకి వెళ్ళడానికి భయపడి అర్చకులు చీర కట్టుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు. అంత గొప్ప క్షేత్రం అఖిలాండేశ్వరి క్షేత్రం. అఖిలాండేశ్వరి క్షేత్రంలో అమ్మవారి యొక్క శక్తిని తగ్గించి మనం దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంచి అధికమైన శక్తిని అమ్మవారి శ్రీచక్ర తాటంకములలోకి, ఆ తాటంకాలలో శ్రీచక్రాలు వేశారు. ఇప్పటికీ ఆ తాటంకములకు మెరుగు తగ్గితే వాటిని మళ్ళీ తీసి శ్రీచక్ర తాటంకములను మళ్ళీ బాగా మెరిసేటట్టుగా చేయించి దానికి ఒకే ఒక్క కుటుంబం చేస్తుంది ద్రవిడ దేశంలో. అబ్బో, ఆ సమయంలో కంచికామకోటి పీఠాధిపతులు అక్కడ విజయం చేసి బ్రహ్మాండమైన హోమాలు, దేవీ భాగవత పారాయణం ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఆ శ్రీచక్ర తాటంకాల్ని ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకే అధికారం, వాళ్లే వేస్తారు. అటువంటి స్థితిలో ఆ జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క వైభవాన్ని మళ్ళీ నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు. అలాగే చెన్నై దగ్గర ఉన్నటువంటి ఒక క్షేత్రంలో ఇప్పుడు బాలాత్రిపుర సుందరి దేవాలయం అంటారు. అమ్మవారిలో ఉన్నటువంటి ఒక కళని తీసేసి శంకరాచార్యుల వారు ఆ కళ ఉన్నంతసేపు మనుష్యులు లోపలికి వెళ్ళలేకపోతున్నారని ఆ కళని తీసి ఒక నూతిలో పెట్టారు. ఇప్పటికీ ఏడాదికి ఒక రోజు ఆ నూతిలో నీటికి ప్రత్యేకమైన పూజ ఉంటుంది. బాలాత్రిపుర సుందరి దేవాలయం అయి భక్తుల పాలిట కొంగు బంగారమైంది ఆ క్షేత్రం. ఎన్ని చోట్లకి వెళ్ళారో, ఎన్ని దేవాలయాలకి శ్రీచక్రాలు వేశారో, ఎన్ని దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారో, ఎన్ని దేవాలయాలు పునఃప్రతిష్ఠ చేశారో, ఎంతమంది దేవతల మీద స్తోత్రం చేశారో. దేవతల మీద కాదండి, మధుర వెళ్ళారు, మీనాక్షి పరదేవత మీద చేశారు. కంచి వెళ్ళారు, కామాక్షి పరదేవత మీద చేశారు. కాశీ వెళ్ళారు, విశ్వనాథాష్టకం. అమ్మ దగ్గరికి వెళ్ళారు, అన్నపూర్ణాష్టకం. గంగ దగ్గరికి వెళ్ళారు, గంగాష్టకం. నర్మద దగ్గరికి వెళ్ళారు, నర్మదాష్టకం. ఆఖరికి ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇస్తుండేవాడు. ఇవాళ శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రాలే ఎక్కడికి వెళ్ళినా మనం చేసుకోవడానికి మార్గాలై నిలబడ్డాయి. వారు గంగానదిలో మణికర్ణిక ఘాట్ మీద ప్రత్యేకంగా ఒక అష్టకం చేశారు, మణికర్ణికాష్టకము అంటాం. అలాగే గురువు గారి మీద ఒక గొప్ప అష్టకం చేశారు, గురువష్టకం అంటారు. శంకరుల గురుభక్తి అనన్య సామాన్యం. అసలు ఇంతటి మహాత్ముడయ్యుండి కూడా తన గురువు గారి పేరు చెప్తే చాలు నేల మీద పడిపోతారంతే శంకరులు. గోవిందం పరమానందం ప్రణతోస్మి అంటారు ఆ గోవింద భగవత్పాదులు వారి గురువులు. ఆయన పేరు చెప్తే నేల మీద పడిపోయి నమస్కారం చేస్తారు. అంతటి గొప్ప గురుభక్తి కలిగినటువంటి వారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి వలన ఈ దేశంలో గొప్ప
గొప్ప జాతీయ సమైక్యత ఏర్పడింది. ఇవాళ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భాష పేరు మీద, నదుల పేరు మీద, భౌగోళికమైనటువంటి భూభాగం గురించి ఉన్మత్తతతో ప్రవర్తిస్తూ జాతీయ సమైక్యత అంటున్నారు. కానీ శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి జాతీయ సమైక్యత యథార్థంగా ఆలోచిస్తే అది నిజమైన జాతీయ సమైక్యత. ఆయన తీసుకొచ్చింది సమైక్యత. ఎందుకో తెలుసా? 2 కారణముల చేత అందరినీ సంఘటితం చేశారు శంకరాచార్యుల వారు. అందరిలో ఉన్నది పరమేశ్వరుడే కాబట్టి ఎవరిని చూసినా పరమేశ్వరుడే. 32 సంవత్సరాల పూర్వం భారతదేశం ఒకలా ఉండేది శంకరాచార్యుల వారు రాకముందు. శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి తర్వాత భారతదేశం ఒకలా ఉంది వేదం ప్రమాణంగా. అంతగా జనులందరినీ కలిపారు. మనందరం పరమేశ్వరుని యొక్క బిడ్డలం. నిన్ననే మీతో మనవి చేశా, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా తల్లి పార్వతీదేవి, నా తండ్రి శంకరుడు, మేమందరం కూడా బంధువులం. ఈ 3 లోకాలలో ఉన్న వాళ్ళం ఒక్కటే కుటుంబం అని ఎలుగెత్తి చాటి దేశంలో ఉన్న అందరినీ కూడా ఒకటిగా నిలబెట్టి జాతీయ సమైక్యతని తీసుకొచ్చినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. నంబూద్రి బ్రాహ్మణులు అత్యంత గొప్పగా శాస్త్రానికి కట్టుబడతారు కనుక ఎక్కడెక్కడ దేవాలయాల వైభవం నిలబడాలో అక్కడక్కడికి తీసుకెళ్లి నంబూద్రి బ్రాహ్మణుల్ని నియామకం చేసినటువంటి ఘనత శంకర భగవత్పాదులు. వారు చెయ్యనటువంటి విశేషం లేదు. జనులలో ఒక గొప్ప భావ ప్రచోదనాన్ని కల్పించారు. ఎమోషనల్ అప్సర్జెంట్ ఉంటారే ఇంగ్లీష్లో, అలా అందరిలో ఒక గొప్ప భావ విశేషం. ఎంత గొప్పగా భావ విశేషం కలిగింది అంటే అందరూ పరమేశ్వరుడు యందు పరమభక్తి తత్పరులయ్యారు. ఒక్కొక్క క్షేత్రంలో ఆయన చేసినటువంటి శ్లోకాలు, ఆయన చెప్పినటువంటి విశేషాలు పరమాద్భుతాలు. నిజంగా 32 ఏళ్ల వయస్సులో 8 ఏళ్లు బ్రహ్మచర్యానికి పోతే 24 సంవత్సరాల వయస్సులో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు, శ్రీచక్రాలు వేశారు, వాదనలు చేశారు, 72 అవైదికమైన వాదనలను ఖండించారు, బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇచ్చారు, భగవద్గీతకి భాష్యం ఇచ్చారు, ఉపనిషత్తులకి భాష్యం ఇచ్చారు. దాదాపు 6000 మంది శిష్యుల్ని, సన్యాసుల్ని తీర్చిదిద్దారు. 4 శిష్యుల్ని ప్రకాండుల్ని చేశారు. అవైదికమైన వాదనలు మళ్లీ భారతదేశంలో ప్రవేశించకుండా చూడడం కోసం తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠం, పశ్చిమాన ద్వారకలో కాళికాపీఠం, ఉత్తరాన బద్రికాశ్రమంలో జ్యోతిపీఠం, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠం, 4 దిక్కుల 4 పీఠములను నియామకం చేసి 4 వేదముల ఆమ్నాయం పెట్టి 4 పీఠాధిపతులను నియమించి తన సంకల్ప బలం చేత బ్రహ్మచర్యం నుంచి సన్యసించగలిగినటువంటి మహా విద్వాంసులైనటువంటి పరమ భక్తి తత్పరులు, కారణజన్ములైనటువంటి వారు పీఠాధిపత్య స్వీకారం కోసం పుట్టేటట్టుగా సంకల్పం చేసి మహాపురుషులు మనకు అందేట్టు చేసిన వారు శంకర భగవత్పాదులు. అటువంటి సంకల్పం చేశారు కనుకనే ఇవాళ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని తలుచుకుని పొంగిపోతున్నాం. శృంగగిరి పీఠాధిపత్యం ఇవాళ వహిస్తున్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి, వారి గురువు గారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి, కాలడీలో శంకరాచార్యుల వారు పుట్టినటువంటి ప్రదేశాన్ని కనిపెట్టినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి మహాస్వామి, తన మంత్రశక్తి చేత అష్ట సిద్ధుల్ని వశం చేసుకున్నటువంటి మహాపురుషులైనటువంటి నృసింహ భారతి మహాస్వామి, వేదాలన్నిటికీ కూడా భాష్యమిచ్చి అపర శంకరాచార్యుల వారి ఈ భూమి మీద నడయాడి ఒక చందనదారువులోకి శంకరాచార్యుల వారు సరస్వతీదేవిని ఆవాహన చేసి శృంగగిరిలో ప్రతిష్ఠ చేస్తే విగ్రహంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి మహాపురుషులై కర్ణాటక సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అనేటటువంటి బిరుదులు తీసుకొచ్చినటువంటి విద్యారణ్యులైనటువంటి మహాపురుషులు జనించేటట్టుగా సంకల్పం చేసి ఇప్పటికీ పీఠాలకి అంతమంది మహాపురుషులు పీఠాధిపతులుగా జన్మిస్తున్నారంటే శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం. దాని చేత కాదు భారతదేశానికి గౌరవం నిలబడింది. మనం కట్టినటువంటి విశేషాల వల్ల కాదు, ఈ దేశంలో పుట్టిన మహాపురుషుల వలన ఈ దేశానికి ఇంత గౌరవం. అంతమంది మహాపురుషులు వచ్చారంటే దానికి అంతటికీ కారణం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. జనులందరిలో ఎంత భక్తి భావాన్ని పెంపొందించారో ఆ భక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరన్నది ఆయనకు అనవసరం. ఆ భక్తితో ఉంటే తలకెత్తుకున్నారు మహానుభావుడు. శివానందలహరి చేస్తూ మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. ఒక బోయవాడు తిన్నడు, అరణ్య మార్గంలో తిరిగి తన పాదములకు వేసుకున్నటువంటి చెప్పునే కూర్చగా భావించి శివలింగం మీద ఉన్నటువంటి
ఉండేటటువంటి పువ్వులను తీసేసినప్పటికీ కూడా అతని అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అతని భక్తిని అంగీకరించి అతను చెప్పుతో తుడిచిన కూర్చగా స్వీకరించాడు పరమేశ్వరుడు. నోటిలోకి ఎంగిలి నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద భూమిస్తే మంత్రం లేకుండా దాన్ని అభిషేకంగా స్వీకరించాడు. కించిత్ భక్షిత మాంసశైషకబలం నవ్యోపహారాయతే. తను సగం తిని ఉమ్ముతో ఉన్నటువంటి మాంసపు ముక్కను అక్కడ పెట్టి తినవయ్యా శంకరా అంటే శివుడు తిన్నాడు. కాబట్టి భక్తి కింద కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తి ఎంత గొప్పదరా, భక్తి ఉన్నవాడు గొప్పవాడు అంటూ ఆ భక్తి లేని జన్మ ఎందుకు బూడిద, మనిషి అయితే ఎవరికి కావాలి? ఆ భక్తి గొప్పదని నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సనాత్తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయ్యమిహ కింతేన వపుష. స్వామి, నేను నరుణ్ణ, పర్వతాన్న, ఈగన, దోమన, పావున, పుట్టన నాకు అనవసరం. నేను ఏది కాని ఏ శరీరంతో ఉన్నానన్న దాంతో నాకు సంబంధం లేదు. నేను ఏ శరీరంలో ఉన్నా మీ పాదములను స్మరించి ఆ పాదములను స్మరించడం వలన కలిగినటువంటి ఆనంద ధారలలో నేను తడిసిపోయేటటువంటి మనసుని నాకు ఇమ్మని అడిగారు. జనులందరికీ కూడా శివానంద లహరిలో మరొక అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తి గురించి శంకరాచార్యుల వారిలా ఇక చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆ ఒక్క శ్లోకం చాలు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం. పసిపిల్లవాడు మంచంలో పడుకుని ఉంటాడు. ఏ మేనతో పరిచయం లేని వాళ్ళు ఎవరో వస్తారు. అమ్మ స్నానం చేస్తూ ఉంటుంది. వాడు ఏడుస్తుంటాడు గుక్క పట్టి. వాడు ఏడుస్తుంటే వెళ్ళి, చిత్రం ఏమిటంటే పిల్లలు గుక్క పట్టి బెంగొస్తే ఏడుస్తారు, కళ్ళమ్మ నీళ్లు రావు, కానీ తిక్క పెట్టి అరిచి ఏడుస్తారు. ఏడుస్తుంటే వెళ్ళి విరే 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 ఉండరా 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 నా పిల్లాడిని ఎత్తుకుని ఆడిస్తోంది. వాడు ఇంకా తిక్క పెట్టేస్తున్నాడు. ఎందుకనంటే వాడికి అలవాటు లేదు ఆ మనిషి. అమ్మ వాడికి అలవాటు. వాడికి అలవాటు లేని వాళ్ళు ఎత్తుకుంటే వాడు అమ్మ కోసం ఏడుస్తాడు. అమ్మ కోసం ఏడుస్తున్నాడు. అమ్మ గబగబా వచ్చి ఏ నాన్న అంత గొక్క పట్టి ఏడుస్తున్నావు అని ఇలా ఎత్తుకుందంతే. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఎక్కడ పట్టారో శంకర భగవత్పాదులు. అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయిట వాడికి. ఏడుపు ఆగిపోయి అంటప్పుడు అని కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయంటే అమ్మయ్యా నన్ను మా అమ్మ ఎత్తేసుకుంది, ఇప్పుడు నేను ఇంకా భద్రమైన స్థానంలో ఉన్నానని ఆనందపు ధార పడుతుంది ఇలా పిల్లవాడి కంటి వెంట. భక్తి అన్న అమ్మ ఒడిలో కూర్చున్న పిల్లవాట అలా ఆనంద ధార కారుస్తుంటాడు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. అమ్మ ఎత్తుకోగానే పిల్లవాడికి ఒళ్ళు పులకరించిపోతుంది. ఎంత సంతోషపడిపోతాడో. ఆ భక్తితో ఉన్నవాడు ఒళ్ళు పులకరించిపోతుంటాడు ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకొని. అతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం. అమ్మ పిల్లవాడిని భుజం మీద పడేసుకుని వాడు అంత గుక్క పట్టి ఏడ్చాడు కదూ, కాసిన పండు నీళ్ళో, కాసిన మంచి నీళ్ళో, పటికి బెల్లం నీళ్ళో, కాసిన పాలో ఇస్తుంది. ఇచ్చి నాన్న బజ్జో జో 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 నేను ఇక్కడే ఉన్నాను రా అంటుంది. అనేటప్పటికీ అప్పటిదాకా ఏడుచున్నాడేమో అంటూ వాడు మెల్లిగా నిద్రైపోతాడు. అలిసిపోయి ఏడుపు కలిసిపోతాడు వాడు. నిద్రపోతే అమ్మ తీసుకెళ్లి వాడిని మంచం మీద పడుకోబెట్టి ఓ ముద్దు పెట్టుకుని నాన్న ఎంత ఏడిచావురా అని వాడి మీద పల్సటి బట్ట ఒకటి కప్పుతుంది, ఈగలు దోమలు వాలకుండా. అలా భక్తి అన్న తల్లి ఒళ్ళో ఉన్న పిల్లవాడికిట నిర్మలంగా ఉండగలిగినటువంటి మనసన్న బట్ట కప్పుతుందిట భక్తి అన్న తల్లి. నైర్మల్య తశ్చాదనం వాచాశంఖముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పిల్లవాడు ఏడిస్తే ఎక్కడి నుంచో ఏదో పట్టుకొచ్చి పెట్టదు, అది అమ్మ గొప్ప. వాడు ఏడిస్తే బాధతో ఈవిడ స్తన్యంలో పాలు ఊరిపోతాయి. వెంటనే గబగబా వాడికి స్తన్యం ఇస్తుంది. వాడు ఆ పాలు తాగేసి పడుకుంటాడు. అలా భక్తి అన్న తల్లిట ఎప్పుడు నోట్లో అమ్మ స్తన్యంతో ఇస్తే శంఖము అనేటటువంటి దానితో, ఏ శంఖం? వాక్కు అన్న శంఖంతో భగవత్ కథని ఇస్తూ వాడు పరమ సంతోషంగా పడుకునేటట్టు చేస్తుందిట. వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. అమ్మ ఇంటికి ఎవరైనా ఓ 15 మంది వచ్చి ఏరి పిల్లాడు అని చూసి వెళ్ళారు అనుకోండి, ఆ పిల్లాడు రాత్రి ఏడిచాడు అనుకోండి, వాడికి ఏం అవ్వలేదు, ఉత్తినే ఏడిచాడు. కానీ శంక అమ్మ లాంటిది ఎక్కడ ఉంటుందండి ప్రపంచంలో? ఇవాళ చాలా మంది వచ్చేసారు, బోల్డ్ మంది చూసేశారు, పిల్లాడు ఏడుస్తున్నాడు అని గబగబా 2 మిరపకాయలో 3 కందిబద్దలో ఏవో తీసుకొచ్చి దిష్టి తీసేస్తుంది.
ఎందుకైనా మంచిది రోజు ఎక్కడ తీస్తానో ఏమో, నేను పడుకుండిపోతానేమో, రాత్రి తీసే లోపల దృష్టి ఎక్కువై ఒళ్ళు వేడెక్కిపోతుందేమో అని బెంగెట్టుకుని వాడి మొలతాడికి ఓ చిన్న పూసో మెళ్ళో ఓ రుద్రాక్షో కడుతుంది. ఎవ్వరికీ కనపడకుండా బొటనవేలు మించి రక్ష పెట్టి ఓ విభూతి పెడుతుంది ఆ పిల్లాన్ని రక్షించాలని. భక్తి అన్న తల్లిట బిడ్డన్ని రక్షించుకోవడానికి రుద్రాక్షలు మెళ్ళో వేసి విభూతి రేఖలు పెట్టుకు తిరిగేటట్టుగా చేస్తుంది. ఆ భక్తి అన్న తల్లి పెట్టింది అవి. రుద్రాక్షైర్భషితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం. అమ్మ అనేటప్పటికీ అనుబంధం ఏమిటంటే ఉయ్యాల. పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి అమ్మ ఊపుతూ ఏదో పాట పాడింది అనుకోండి, అమ్మ చెప్తున్న కథతో అన్నం తినడం, అమ్మ పాడిన పాటతో ఉయ్యాల్లో నిద్రపోవడం, ఈ రెండు మధురాతి మధురములు. మళ్ళీ అవి కావాలంటే ఇంకో జన్మెత్తాలంతే. అవి కోట్లు పోసినా వచ్చేవి కావు. అదొక గొప్ప అమృతత్వం. అది అమ్మున్నవాడికి అందే అదృష్టం అంతే. కాబట్టి అమ్మ ఊయలలో పడుకోబెట్టి పాట పాడుతూ ఊపితే ఎలా ఉంటుందో అలా భక్తుణ్ణిట భక్తి అన్న తల్లి ఎప్పుడు భగవంతుని గురించిన స్మరణలు అన్న ఊయలలో పెట్టి ఊపుతూ ఉంటుందిట. భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అర్భకుడైన భక్తుణ్ణి భక్తి అన్న తల్లి రక్షించుకుంటుంది అన్నారు శంకరాచార్యుల వారు. అయ్య బాబు, ఆయన మనసు మీద చేసిన శ్లోకాలు, ఆయన చేసినటువంటి భక్తికి సంబంధించిన శ్లోకాలు, ఆయన ప్రకరణ గ్రంథాలు, ఆయన వ్యాఖ్యానాలు, ఆయన స్తోత్రాలు, అసలు శంకర భగవత్పాదుల వంటి అవతారం లోకంలో ఎక్కడుంటుంది? నభూతో అని అనడం మంచిది కాదు. ఎందుచేత ఆ శంకరాచార్యుల వారే పరమాచార్య స్వామి, విద్యారణ్య స్వామి, చంద్రశేఖర భారతీ స్వామి, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి, నృసింహ భారతీ స్వామి, ఇటువంటి మహాదేవేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఇటువంటి ఎందరో స్వాములుగా వచ్చారు. నా భవిష్యతి అని అసలు అనకూడదు. శంకరాచార్యుల వారు మళ్ళీ అటువంటి మహాపురుషులుగా ఈ లోకంలో పుట్టాలని కోరుకోవాలి. అందుకే ఒక్క శంకరుల విషయంలో ఎప్పుడూ నభూతో నభవిష్యతి అన్న మాట వాడకూడదు. శంకరుల సంకల్పానికి అటువంటి వాళ్ళు వస్తున్నారు, ఇక ముందు కూడా అటువంటి వాళ్ళు రావాలి. వచ్చి ఈ దేశం పరమ భద్రంగా ధర్మ మార్గంలో ఇలాగే నిలబడాలి. సనాతన ధర్మం 10 కాలాలకి 3 పువ్వులు 6 కాయలుగా పరిఢవిల్లాలి. అంత గొప్పగా నిలబడడానికి శంకరాచార్యుల వారి సంకల్పమే మనకి శ్రీరామ రక్ష. ఆ శంకర భగవత్పాదులే మనకి గురువు, వారే మనని అనుగ్రహించగలిగినటువంటి దక్షులు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి సందర్భంగా ఒక్క 5 రోజుల పాటు శృంగగిరి సంప్రదాయంలో నిర్వహిస్తూ విహంగ వీక్షణంగా శంకరాచార్యుల వారి జీవితం మీద ప్రసంగం చెయ్యాలి అని మొదలుపెట్టాను తప్ప మహాసముద్రాన్ని నేనేదో ఆచమనం చేస్తాను అని చెప్పి తెలియనివాడు, సముద్రాన్ని చూడనివాడు నేను ఆచమనం చేస్తానని వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత ఎలా అవాక్కైపోతాడో అలా శంకరాచార్యుల వారి జీవితం మీద 5 రోజులు విహంగ వీక్షణం చేస్తానని పెద్ద మనగాళ్ళ బయలుదేరి ఏ రోజుకు ఆ రోజు బెంగ పెట్టుకుని తల కొట్టుకునేవాడిని. ఏమి చెప్పగలను 2 గంటల్లో ఏమవుతుందని. అందుకే ఈ బెంగ తీరడానికి ఒక నిర్ణయం చేసుకున్నాను. వచ్చే సంవత్సరం చైత్రమాసంలో మొదలుపెట్టి వైశాఖ మాస శుక్లపక్ష పంచమి శంకర జయంతి వరకు 42 రోజుల పాటు శంకరాచార్యుల వారి యొక్క నామావళి మీదే ప్రసంగాలు చేస్తాను. చేసి వచ్చే సంవత్సరం శంకర జయంతిని పెద్ద పెద్ద పీఠాలు ఎలా నిర్వహిస్తాయో అంత అద్భుతంగా కాకినాడ పట్టణం అంతా కలిసి మనం అద్భుతంగా నిర్వహణ చేసి ఏదో ఒక శృంగేరియో ఒక కంచి కామకోటో కాదు, కాకినాడ పట్టణం కూడా శంకర జయంతి చేసినట్టు చెయ్యగలిగిన వాళ్ళు లేరు. అన్నంతగా శంకర జయంతిని చేసి మనం శంకరుల యొక్క పాదముల యందు మనకున్న భక్తిని చాటి చెప్పుకుందాం. కాబట్టి ఈ 5 రోజుల పాటు నాకు తెలిసినా తెలియకపోయినా ఎన్నో శ్లోకాలు విడిచిపెట్టేసి ప్రసంగం పూర్తవదని కంగారుగా 5 రోజులు మాట్లాడినా మీ అందరూ శంకరుల యందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగిన వారు కనుక నా యందు అపారమైన ప్రేమతో అంత ఇరుగ్గా కూర్చునైనా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఇవాళ శంకర జయంతి ముగింపు అత్యద్భుతమైన రీతిలో మనం చేస్తాం. ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నట్లు కాదు. ఇప్పుడే మనం శంకరాచార్యుల వారిని తీసుకుని దేవాలయానికి ప్రదక్షిణంగా వెళ్ళొస్తాం. ప్రదక్షిణంగా వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు సౌందర్యలహరి శ్లోకాలు శంకరాచార్యుల వారిని ఇవాళ అయ్యవారి అమ్మవారి పక్కకి తీసుకెళ్ళిపోతారు. ఇవాల్టి వరకు ఎదురుగుండా కూర్చుని చదివారు. ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారి పక్కకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సౌందర్యలహరి శ్లోకాలు చెప్పాక మంగళ వాయిద్యంతో
అమ్మవారికి అయ్యవారు శంకరాచార్యుల వారికి వస్త్రాలు బహూకరిస్తారు. ఇవాళ మనం కాదు, అమ్మవారు బహూకరిస్తుంది. అందుకే దేవస్థానం తరపున వారికి తగిలించి వస్త్రాన్ని శంకరాచార్యుల వారి ఒళ్ళో పెడతారు. ఒళ్ళో పెట్టిన తర్వాత కర్పూర దీపాలు వెలుగుతాయి. అవన్నీ తైల దీపాలు అనుకుంటున్నాయేమో, అన్ని దీపాలు కర్పూర దీపాలు వెలుగుతాయి. లైట్లు ఆర్పేస్తారు. మనం ఇన్నాళ్ళు తోటకాష్టకం చేస్తే భవశంకర దేశి కమే శరణం అని భూమిని ముట్టుకుంటున్నాం. ఇవాళ మీ అందరి పనుపున శంకర జయంతి కాబట్టి ఆ శ్లోకం చెప్పిన తరువాత మీరు అలా నిలబడి ఉంటారు. మీ అందరి పనుపున నేను శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరుల ముందు సాగిలపడతాను. పడి లేచి పుష్పాంజలి ఘటిస్తాం. ఎన్ని మల్లెలో ఎన్ని జాజులో ఆ పూలన్నీ శంకరాచార్యుల వారికి అమ్మవారికి అయ్యవారికి సమర్పణం చేసి మళ్ళీ రెండో శ్లోకం చెప్పి రెండోసారి అంజలి, మళ్ళీ శరణాగతి. శరణాగతి అంటే నేల మీద పడిపోవాలి. మీ అందరి పనుపున నేను నేల మీద పడిపోతాను. 8 మాటలు శరణాగతి చేసి శంకరులకు పుష్పాభిషేకం చేసి తోటకాష్టకంతో పుష్పాంజలి ఘటించి మహామంగళ నీరాజనం ఇచ్చి ఆ నీరాజనంతో ఇవాళ శంకరాచార్య స్వామి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మనం సంతోషంగా ఇంటికెడతాం.